మెదక్ జిల్లా నార్సింగి కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన బొండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఉదయం తన వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేసరికి తాళాలు ధ్వంసం చేసి ఉన్నాయన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ నరేందర్ గౌడ్ విచారణ చేపట్టారు. ఇక 13 లక్షల రూపాయల నగదు 3.5 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. ఇక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను పొలం కడికి పొద్దున 10:30కు నేను నా పిల్లలు పొలం కడిగాను. మధ్యాహ్నం 2:30కు తీసుకొచ్చి ఇంటి తాళాలు పగలగొట్టి దీపాలు పగలగొట్టి మొత్తం వసతి పిందర పడేసాను. వెంబడే నేను తీసుకొచ్చి కాంపెట్టి ఇలా తీసుకొని పోయిన సైకిల్ వచ్చి వెంబడి తీసుకొని చూస్తే మొత్తం దోపిడీ చేసి క్యాష్ ఏమో 11 లక్షల దాకా 3 తులాల బంగారం అన్ని పోయినాయా? అన్ని మొత్తం ఏం లేకుండా మొత్తం ఈరోజు మధ్యాహ్నం 2:30కు నేను వచ్చేసరికి అప్పటికే మొత్తం 10:30 నుంచి 2:30 వరకు మధ్యలో మధ్యలోనే